ఏం కాయ అది? ఎర్రగా భలే ఉన్నాయి చెర్రీస్ లాగా. వామ్మో ఏమి పిచ్చికాయ ఇది. తిని చూడరా. అమ్మ పోతే వద్దు. మంచికాయ లేకపోతే పిచ్చికాయ అనుకున్నా. మంచికాయ లేకపోతే పిచ్చికాయ అనుకున్నా. వద్దమ్మా అంత ప్రయోగం చేయొద్దు. అక్కడ ఉన్నాయి అది మొత్తం కోస్తా. ఆ ములక్కాయలో ఉంది బాగా గుజ్జు. ములక్కాయలో ఉంది బాగా గుజ్జు. అది కూడా ఒకటి ఇరిగిపోయింది. ఒకటి ఇరిగిపోయింది కాయ. అది కూడా ఒకటి ఇరిగిపోయింది. ఒకటి ఇరిగిపోయింది కాయ. గుర్తుందా? దాని కనపడకుండా పెట్టానుగా. ఎవరన్నారు? లేదు బిర్యానీలో ఏంటి నిజంగానే ములక్కాయ బిర్యానీ మీరు చాలా గ్రేట్ మేడం. ఆకలేస్తుంది కదా ఏం చేస్తాం తప్పదు. ఏంది అవన్నీ సన్నగున్నాయి బాబా. ఒకసారి మూత తీయండి మేడం. ఏం కాయ ఎంత కది? మనం ఎప్పుడు తిన్నాము తినలేదు. తీగుంటాయి తినొచ్చు కానీ తినరు బయట. ములక్కాయ చికెన్ ములక్కాయ బిర్యానీయా? వావ్. రేవు దగ్గరికి ఇదిగోండి ఈ కృష్ణానది తీరాన వల్లభాపురం రేవు దగ్గరకు వచ్చేసామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇదిగోండి మన సుజాత మేడం గారు ఎంట్రీ ఇచ్చారు. ఏం పాకు కోసుకొస్తున్నారు? కరివేపాకు కోసుకొచ్చారంట. సో ఇదిగోండి మన జ్యోతి మేడం గారు కూడా ఉన్నారు అటు ఇటు తిరుగుతా. ఏం వంట వండుతున్నారు ఇప్పుడు? ఏంటంటే ములక్కాయ బిర్యానీ. ఓకే, ములక్కాయ చికెన్ కర్రీ. ములక్కాయ బిర్యానీయా? భూమి మీద సరే మీరు చెప్పండి. అయ్యో అది తినడానికి అట్లాగే ఉండిద్దండి. తింటే అసలు మర్చిపోలేరు. అవునా? అసలు ఈ జన్మలో అసలు మీరు కొత్త వెరైటీలో చూడండి ములక్కాయలు ఎంత తాజాగా ఉన్నాయి చూడండి. ఇలాంటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అవునా? ఇప్పుడే చెట్టుకి అలా తెంపుకొని వచ్చి కూర వండుదాం అనుకున్నాం. బిర్యానీ తినడానికి రెడీగా ఉండండి. ములక్కాయ బిర్యానీ. ములక్కాయ బిర్యానీ ఏమవుతుందా మేడం? ఏమవుదా? హెల్త్ చాలా మంచిది. హెల్త్ చాలా మంచిదండి ములక్కాయ. ఏదైనా పర్లేదండి, నది పక్కనే ఉన్నాగా. ఒకటి ఉంచు నా బిర్యానీలో. ప్లేట్ ఇట్టి అక్కడ ప్లేట్ కూడా. ఇదిగోండి ఇక్కడే వండేస్తున్నారు కూడా మన వాళ్ళు. ఈ ప్రకృతి గాలిలో ఈ చెట్ల మధ్య సడన్ గా పెద్ద పాము వచ్చి కింద పడితే భలే ఉంటది. సడన్ గా పెద్ద పాము వచ్చి కింద పడితే భలే ఉంటది. ఏంటి మేడం? ఎందుకండి గుర్తుండిపోయే ప్లేస్ ఇది. ఇట్లా వండుకొని తినేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. సరదాగా వచ్చి ఓకే చూసారా ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. అందరూ కూర్చొని వండుకొని చక్కగా తింటారంట. కాసేపు ఏర్లో మునిగి వచ్చి అన్నం తిని మళ్ళీ మునిగి వస్తూ ఉంటారంట. చూద్దాం వీళ్ళు ఏమేం చేస్తారు ఇక్కడ గోలగోల ఈరోజు రచ్చ. ఇదిగోండి ప్రకృతి పక్కన చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ప్రకృతి చాలా అద్భుతంగా ఉందండి. ఇదిగోండి పక్కనే అరటి చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల అన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. ఏరియా మొత్తం లొకేషన్ కూడాను ఒకసారి వీక్షించేసేయండి. ఒక లొకేషను మొత్తం ఇంటి తెల్లని చీర జారుతున్నది సందవేళ తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ. పక్కన అరటి తోటలు ఉన్నాయి. ఏ మేళ చేస్తారా అటు వెళ్ళండి అమ్మ. ఫ్రెష్గా చికెన్ కడుక్కొని వచ్చింది అక్క. రాక్క
పెట్టుకు అడిగారా, దేం పెట్టుకు అడిగారు? రిన్ సర్ఫేస్కి అడిగారా? ఇప్పుడు ఇది కర్రీ కోసమా, బిర్యానీ కాదా? ములకాయ బిర్యానీ అంటే మరి చికెన్ తెస్తారేంటి బాస్? అందులో మంట వచ్చేసిద్దని పెద్దగా పెట్టు, మంట వచ్చింది. అమ్మ సగం తోపేసావు మమ్మీ, లాగు కిందకి. అది ఉండాలి. సగం తోపేసిందా? వావ్, కళ్ళ ముందే కూర రంగు మారిపోయిందండి. చూడండి, ఎరుపుగా వచ్చింది, ఎర్రగా ఉంది, భలే ఉంది. ఇంక టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం గొడవ? దేనికి గొడవ? సికాముఖి ఎవరు ఇంతకి? ఫ్రెండా? వస్తున్నా. వావ్, చికెన్, ములక్కాయ చికెనేనా? బిర్యానీ అనుకోలే మేము, అందుకని దినుసులు చాలా మామూలు. ఎందుకు వేసారే? కూరలో అన్నంలో తింటారా? నుంచా నేను పెడతాను పుల్లలు. ఫస్ట్ ఉల్లిపాయ వేసి, పచ్చిమిరకాయలు వేసి, టమాటాలు వేసి, అల్లం పేస్ట్ వేసారా? చాలా మంది ఉల్లిపాయ ఏగాక వేయాలంటారు, అది ఎందుకని మరి మీరు ముందే వేసారు? అలా కూడా వేసుకోవచ్చా? ఎక్కువ ఉన్నప్పుడు అలా చేస్తారా? తక్కువ ఉన్నప్పుడు వేగిపోతాయి కాబట్టి వేసేస్తారు, అంతేనా? జ్యోతి మేడం, ఆ కవర్ ఏంటది? రైస్ కవర్లో కడిగారా? వావ్, ఎక్సలెంట్ అండి. మీరు మామూలు ఆలోచన కాదు అసలు, మీ ఆలోచన. నీళ్ళు కావాలి ఇప్పుడు. కరేపాకాలంటే పక్కన ఉంది, కరేపాకు ఏడా ఉంది పక్కన.
ఉప్పు వేసారా? ఎంతైనా జుట్టున్నమ్మ ఎన్ని హెయిర్ స్టైల్స్ అన్నీ వేసిద్ది. బోడిగుండోడు అందంగా ఉంటుంది. అట్టాగానే వంట వచ్చిన అనురాధ మేడం గారికి ఎన్ని వెరైటీలు ఎలా చేసినా తాలింపు వేసినా అది అమృతంలానే ఉంటుంది. ఇది పొగడత కాదండి. మేము బిర్యానీ వండాలంటే అది పెద్ద ప్రాసెస్. మరి అదే అండి సంగతి. మేము వల్లభాపురం వెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తినేసి అక్కడే రేవులో స్నానం చేయడానికి వెళ్ళామండి. చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి వెళ్ళొచ్చు. ఎటువంటి ఖర్చు లేదు అక్కడ ఎంజాయ్మెంట్కి. మరి అలానే మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చామండి. దాదాపు 10-15 మంది దాకా వెళ్ళాం. కానీ వాళ్ళందరూ వీడియోలో ఉండడానికి ఇష్టపడలేదు. సో అందరినీ కట్ చేసి తీసి పక్కన పడేసి కొంతమంది మాత్రమే వీడియోలో ఉన్నామండి. కావాలని వీడియో బ్లర్గా పెట్టడం జరిగింది. సో ఆడ లేడీస్ ఉన్నారని. సో అందుకని చెప్పి అందరినీ బ్లర్ చేశాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి వల్లభాపురం.